హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో తమిళ హీరోలు తీసే సినిమాలని తెలుగు వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో తెలుసుకుందాం. తమిళ హీరోలు తీసే సినిమాలు మన తెలుగులో బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని డబ్బులను వసూలు చేస్తాయో మీకు తెలుసా? రీసెంట్గా రిలీజ్ అయిన జైలర్, లియో సినిమాల గురించి చూస్తే లియో సినిమాను మన తెలుగు నిర్మాతలు 16,000 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఈ సినిమాకి 41 కోట్ల గ్రాస్, 25 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మన వారు కొన్నదానికి డబ్బులను ఈ మూవీ కలెక్ట్ చేసింది. అలాగే రజనీకాంత్ గారు నటించిన జైలర్ మూవీని మన నిర్మాతలు 13,000 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఈ సినిమా తెలుగు 2 రాష్ట్రాల్లోనూ 82 కోట్ల గ్రాస్, 47 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఈ సినిమా మన తెలుగు వారు కొన్న దానికంటే 3 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేసింది. అలాగే ఇంతకు ముందు మనకు అస్సలు తెలియని విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమా మన తెలుగులో 25 కోట్ల గ్రాస్ని వసూలు చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే మన తెలుగు వారికి తమిళ హీరోల కంటే వారు తీసే సినిమాలలో కంటెంట్ని ఎక్కువగా ఇష్టపడతారని తెలుస్తుంది. అందుకే తమిళ హీరో సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా చూస్తారు. అలాగే మన తెలుగు ప్రేక్షకులు కేవలం తమిళ సినిమాలే కాకుండా కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలో డబ్బింగ్ చేసిన సినిమా అయినా సరే ఆ సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమాను తప్పనిసరిగా ఇష్టపడతారు. అంతేకాకుండా మన తెలుగు ప్రేక్షకుల్లో కేవలం తమిళ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారంటే మన టాలీవుడ్లో వేరే ఇండస్ట్రీ సినిమాల కంటే తమిళ ఇండస్ట్రీ సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకి మన టాలీవుడ్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఎలా తెలుసు. అలాగే తమిళ నటులైన రజనీకాంత్, విక్రమ్, సూర్య లాంటి వారిని కూడా మన తెలుగు హీరోలుగానే మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒక సినిమా తెలుగు నుంచి తమిళ్లోకి, తమిళ నుంచి తెలుగులోకి డబ్ అవ్వడం రామారావు గారు ఉండే కాలం నుంచి ప్రారంభమైంది. అలాగే ఇప్పుడు సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతున్న లోకేష్, నిల్సన్ లాంటి తమిళ దర్శకుల గురించి మనకు ఎలా తెలుసు. అలాగే ఇంతకు ముందు జనరేషన్లో కూడా తమిళ దర్శకులైన మణిరత్నం, శంకర్ సినిమాలు తీసి హిట్స్ కొట్టేవారు. అంతేకాకుండా తమిళ హీరోలందరూ వేరు భాషలలో కాకుండా ఎక్కువగా మన తెలుగు భాషలోనే సినిమాలు డబ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు వారిని ఎంతగా ఇష్టపడుతున్నారని వారికి బాగా తెలుసు. అందుకే ఇతర భాషల్లో కంటే తమిళ హీరోలు వారు తీసిన సినిమాలను తెలుగు భాషలోనే ఎక్కువగా డబ్ చేయడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా తమిళ హీరోలందరూ వారు తీసే సినిమాలకి తెలుగు వారు చూపించే అంత ప్రేమ ఎక్కడ ఉండదని చాలాసార్లు వారు సినిమా ప్రమోషన్లో చెప్పారు. అంతేకాకుండా కొంతమంది తమిళ సినిమాలకు హిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తమిళంలో రిలీజ్ అయ్యే మన సినిమాలను అక్కడ ఉన్న వాళ్ళు పెద్దగా చూడరు. అలాంటి వారి సినిమాలను మనం ఎందుకు చూడాలని అనుకుంటారు. అంతే తప్ప తమిళ హీరోలపై మన తెలుగు వారికి ఎటువంటి కోపం లేదు. మన సినిమాలను తమిళ ఇండస్ట్రీ వాళ్ళు చూడకపోయినా వారు మన తెలుగులో డబ్ చేసే సినిమాలను మాత్రం మనం తెలుగు ప్రేక్షకులు చూసి ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉంటే దాన్ని తప్పనిసరిగా ఆదరిస్తారు. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులకి భాషతో సంబంధం లేదు. ఏ భాషలో తీసినా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తీస్తే వాటిని తప్పకుండా మన టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారు. తమిళ హీరోలు తీసే సినిమాలలో మంచి కంటెంట్ ఉంటుంది. అందుకే మన తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరోలు తీసే సినిమాలు ఎక్కువగా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులు తమిళ హీరోలు తీసే సినిమాలంటే ఎందుకు ఇష్టమో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.